వెల్కమ్ టు నాయకుడు. ప్రస్తుతం ఉన్న నాయకులు పి గన్నవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న కొండేటి చిట్టిబాబు గారు. నమస్తే అండి చిట్టిబాబు గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ప్రచారం ఏ విధంగా సాగుతోంది? చూస్తున్నారు కదా మీరు. నన్ను ఆశీర్వదించడం కాకుండా మరి జగన్ గారిని ఎప్పుడు సీఎం చేయాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి తప్పనిసరిగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. మరి గత సంవత్సరంలో మరి మేము స్వల్ప ఓట్ల తేడా ఓడిపోయినా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలు చూపే ఆదరాభిమానాలే ఈ రోజు నాకు విజయానికి నాంది. మరి ఈవేళ ప్రజలందరూ నా వెనకాల ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో అండి ప్రధానమైన నగరాలు కొంచెం అమలాపురం ఇలాంటివి, కాకినాడ ఇలాంటివి ఏ టచ్ చేసినా పైన అందంగా కనబడుతూ ఉంటాయి. బట్ కోనసీమ లోపలికి డీప్ వైజ్ వస్తే రోడ్స్ మరీ చిన్నగా చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది. బట్ మీరు విలేజెస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు? అంటే యాక్చువల్లీ ఏంటమ్మా, మా ఈ గ్రామీణ ప్రాంతాలు అవడంతో మాకు సైట్లో కొంచెం రోడ్డుకి ఎక్కువ ప్లేస్ ఇవ్వకపోవటం, అంటే దాని మీద కొంచెం ఇబ్బంది తప్పించి అయినా అంతా కూడా బాగానే ఉందమ్మా. ఇక అంతా కూడా కులాలకి అతీతంగా మొత్తం అంతా కూడా మాకు సహకరిస్తున్నారు. మరి రోడ్లు వేసం వచ్చిందంటే మరి తప్పనిసరిగా ఈ మధ్య కాలంలో మరి కొంత సిమెంట్ రోడ్లు వేస్తారు. కొన్ని ఎస్సీ ఎస్టీ ఏరియాలు అయితే ఈ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అవటం వల్ల కొన్ని ఏరియాలు అసలు రోడ్లు లేని పరిస్థితి ఉంది. కొన్ని అయితే చిన్నగా ఉన్నాయి. తప్పనిసరిగా మీకు అమలాపురం సిటీలు కంటే ఇవాళ మా పల్లెటూరులోనే రోడ్లు కొంచెం బాగున్నట్టుగా కనిపిస్తుంది. అయితే డెవలప్మెంట్ ఒకటి కనిపించలేదు, కానీ రోడ్లు అయితే కొంచెం మేము చేసుకుంటాం. చిన్న రోడ్లు అనేది ఓకే, మీకు ఇక్కడ సమస్య ఉంటుంది అంటున్నారు. అయితే మరొకటి గుంతలండి, గుంతలు అనేది దారుణంగా ఉంది. అంటే ఈ 5 ఏళ్లలో ఎలాంటి మార్పు జరగలేదంటారా? అంటే వాళ్ళు ఏమీ చేయలేదమ్మా. మరి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన కాడి నుంచి మరి వాళ్ళు ఏమీ సరిగ్గా చేయలేదు. మరి అదే కాకుండా మరి కనీసం సంక్షేమ పథకాలు ఏమి కూడా అమలు చేయలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చెప్పు ఈ జన్మభూమి కమిటీని వేసుకుని మరి ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ తప్ప మరి సంక్షేమ పథకాలు ఏమీ చేయలేదు. దాని మీద కూడా మేము చాలా సార్లు 5 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం. మరి అదేవిధంగా మరి ప్రత్యేకవాదం మీద కూడా పోరాడుతున్న వాళ్ళు ఈ ఏళ్ళ వరకు దాన్ని స్పందించకపోగా మరలా యూ టర్న్ తీసుకుని మరి మేమే ప్రత్యేకవాదం కోసం మరి పోరాడుతున్నట్టుగా మరి చేస్తున్నారు. మరి ఇది చాలా మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. 2014లో మీరు ఏ సమస్యలు అయితే చూసుంటారు, ఎందుకంటే అప్పుడు కూడా పోటీ దిగారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కాబట్టి అప్పుడు కూడా కొన్ని సమస్యలు చూసుంటారు ఇక్కడ నియోజకవర్గంలో ఏమేమి ఉన్నాయి అని. అప్పటికి ఇప్పటికి 2019కి మీకేమన్నా ఎంతో కొంత మార్పు జరిగినట్టు కనబడుతుందా? మార్పు అనేది ఏమీ కనిపించలేదు తల్లి. మరి ఈవేళ మా ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గం అంతా 4 మండలాలు కూడా నదీ పరివారక ప్రాంతం. మాకు ఇవన్నీ కూడా మరి కొబ్బరి తోటలు, ఇళ్ళు మరి గోదావరిలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలు అయితే తెరమరుగైపోయినాయి. మరి దానికోసం మేము చాలా సరైన ఒక్క రాడు కూడా పెట్టలేదు 5 సంవత్సరాలు. మరి ఇది కాకుండా కొత్త రేషన్ కార్డులు ఇచ్చారమ్మా. 5 సంవత్సరాలకు రేషన్ కార్డులు ఇచ్చారు, వాటికి రేషన్ లేదు, కార్డులే మాత్రం ఇచ్చారు. అది కాకుండా మరి పెన్షన్ ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి 1000 మంది పెన్షన్ ఇస్తే వీళ్ళు అందులో 500 కట్ చేసి 500 మందికి ఇచ్చారు. అది కూడా 1000 రూపాయలు ఇస్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు 2000 ఇస్తానని చెప్పడంతో 2 నెలలు ఎలక్షన్ ఉందనగా మరి నేను 2000 ఇస్తానని చెప్పి ప్రకటించారు. అది జనాలు నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 2 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఎట్టి పరిస్థితులు మనం 2 అంటే చంద్రబాబు నాయుడు 2 అంటాడు, మనం 3 ఇద్దారని చెప్పి అనడం జరిగింది. అంటే ప్రజలు చెప్తున్నారా పెన్షన్ అందట్లేదు అని? ఎందుకంటే ప్రభుత్వం చెప్తోంది అది 100% సక్సెస్ అయింది, పెన్షన్లు కానివ్వండి, లేదంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ లాంటివి అనేది. అది ఈవేళ ఎలక్షన్ ఉందని చెప్పి ఈ నెల 2 నెలల నుంచి ఈ అన్నీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు తల్లి ఇంతవరకు ఏమీ లేవు. ప్రజలకు అర్థమైంది. ఇవాళ డోక్రా రుణాలు కూడా ఇంచుమించు వాళ్ళు పొదుపు ఖాతాలను తీసుకుని మరి వాళ్ళకి అప్పుగా ఇవ్వడం జరిగింది తప్ప వాళ్ళకి ఏమీ రూపాయలు వద్దవలేదు. ఇవాళ ఇచ్చేయాలి 10,000 రూపాయలు ఇస్తానంటున్నారు, కానీ ఆ 10,000 కూడా మరి వాళ్ళకి జమ అయ్యే పరిస్థితి కాదు, అప్పు కింద మిగిలిపోతుంది. కొన్ని గ్రూపులు అయితే రద్దు అయిపోయినాయి. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు రద్దు చేస్తానంటంతో చాలామంది కట్టడం మానేశారు. ఆ గ్రూపులన్నీ కూడా చాలామంది రద్దు అయిపోయినాయి. వాళ్ళ వడ్డీలు కూడా సరిపోలేని పరిస్థితుల్లో మరి ఈవేళ 10,000 కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకోవటం లేదు అమ్మాయి. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అలాగే నా గ్రూప్కి ఎన్ని లక్షలు అప్పునా నేను తీసేస్తానని చెప్పమన్నారు జరిగింది. అది నవరత్నాల్లో కూడా పెట్టడం జరిగింది. కంపల్సరీ అని చేస్తాం తల్లి. రైట్. అంటే పి గన్నవరం అనేది కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం అండి. ఒకసారి టీడీపీ, ఒకసారి వైసీపీ, ఇలా వరుసగా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే మొన్న టీడీపీ ఉంది, ఎవరు మారినా అంటే కొత్తగా ఏర్పడిన నియోజకవర్గాల్లో అభివృద్ధి కొంచెం త్వరగా చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అదేం కనబడలేదంటారా? అసలు ఏం లేదు తల్లి. ఈవేళ మా నియోజకవర్గంలో భారీ యాక్సిడెంట్లు జరిగినాయి, ఫైర్ యాక్సిడెంట్లు. నగరం గేయిలు 22 మంది చనిపోయారు, 16 మంది గాయపడ్డారు. అప్పుడు కనీసం మాకు నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ లేదు.
ఆ రోజున కొత్తపేట, అమలాపురం, రాజోల్ నుంచి ఫైర్ స్టేషన్లు వచ్చినప్పుడు చాలామంది చనిపోవడం జరిగింది. మేము స్పాట్లో ఉన్నాం. కానీ మాకు అప్పుడు ఓఎన్జీసీ గేల్లో ఫైర్ ఈ ఇంజిన్స్ ఉన్నాయమ్మా. వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు ఉంచుకున్నారు తప్ప మా సేఫ్టీకి చూడలేదు వాళ్ళు. అందుకే మేము ఫైర్ సేఫ్టీ కూడా అక్కడ ఏర్పాటు చేయమంటే ఇయర్ వరకు కూడా స్టిల్ ఏర్పాటు చేయలేదు. పాదయాత్రలో భాగంగా జగన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏ హామీలు ఇచ్చారు మీ నియోజకవర్గానికి? రైతులకు భరోసా ఒకటి కల్పించారమ్మా. అలాగే మాకు ఊడిముళ్ళంక వంతెన ఒకటి కట్టిస్తామన్నారు. అది కాకుండా కొబ్బరి రైతులు గిట్టుబాటు ధరలు లేకపోతే వాళ్ళకు కూడా చేసి పెడతాన్నారు. అంబాజీపేట మాకు ఫేమస్ అమ్మ కొబ్బరి, అక్కడ కూడా వాళ్ళు గిట్టుబాటు ధరలు చేసి పెడతానని చెప్పడం జరిగింది. మరి అది కాకుండా ఫైర్ స్టేషన్ ఒకటి నేను ఏర్పాటు చేస్తామని ఫస్ట్ హామీ ఇచ్చారు. అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటి మీద మనం పరిష్కారం చేద్దామని చెప్పి మా గన్నవరం నియోజకవర్గంలో ఆయన పాదయాత్రలో ప్రకటించారు. పక్కనే అందమైన సెలయేళ్ళు ఉంటాయి, అందులో నీళ్లు ఉంటాయి, కానీ ఇంట్లో తాగడానికి నీళ్లు ఉండవు. తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మొత్తం ఒక గ్రామం కదమ్మా, 68 గ్రామాలు ఉన్నాయి మాకు. 68 గ్రామాల్లో కూడా త్రాగునీటి సమస్య ఉందమ్మా. నూతులన్నీ పాడైపోయి ఓఎన్జీసీ గేల వల్ల నూతులన్నీ పాడైపోయినాయి. ఈవేళ కనీసం దోళ్ళకు కూడా మరి నీరు పెట్టుకోలేని పరిస్థితుల్లో మరి రైతులు ఉన్నారు. ఒక్కొక్కసారి వరదలప్పుడు గ్రామాలు నీళ్ళల్లోనే కొన్ని రోజుల పాటు ఉంటాయి అంటుంటారు. 15 రోజులు 20 రోజులు పడతాం. లంక గ్రామాలు అయితే మొత్తం బయట ప్రపంచానికి వారికి సంబంధం ఉండదు. ఇవాళ రైతు మీద వెళ్తున్న ప్రజల్లో అడుగుతున్నారు. కరెంటు 24 గంటలు ఉండదు కదా, కనీసం మాకు కిరోసిన్ అని ఒప్పించండి అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారమ్మా. ఇప్పుడున్న ప్రత్యర్థుల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? గత సంవత్సరం అయితేమ్మా అన్ని పార్టీలు కలిపి పోటీ చేశారు. ఇవాళ అది అన్ని పార్టీలు ఇవాళ విడివిడిగా మూడిపోయారు. ఆ రోజు ట్రయాంగిల్ అయ్యంటే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇవాళ టీడీపీ, జనసేన మరి ఆ బీఎస్పీని అడ్డు పెట్టుకొని మరి ఇవాళ 19 నియోజకవర్గాలు ఇప్పుడు బీఎస్పీ పోటీ చేసేది. అటువంటి బీఎస్పీని ఎస్సీ ఓట్లన్నీ కూడా ఏదో విధంగా లాగాలని చెప్పి జనసేన వాళ్ళతో కుమ్మక్కైంది. ఇవాళ ఒక్క టికెట్ కూడా బీఎస్పీకి మరి వాళ్ళ అవకాశం ఏం లేదు ఎక్కడనో. తప్పనిసరిగా మరి బీఎస్పీ ఇప్పటికైనా బీఎస్పీ అభ్యర్థులు వాళ్ళందరూ కూడా చాలా మదన పడుతున్నారు. ఆ ఇటు పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా మరలా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేస్తారని మేము మా ప్రగాఢ నమ్మకం. అది కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సర్వీస్లతోటి ఇవాళ ప్రజలు చూపుతున్న అన్నదండలతోటి ఇవాళ దానికంటే డబల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని అత్యధిక మెజార్టీ వచ్చి నేను ఎమ్మెల్యే అవుతాను తల్లి. ఓకే అండి, ఈ నియోజకవర్గం కాదు, ఓవరాల్గా మనకి ఈస్ట్ గోదావరిలోనే ఎస్సీలు ఒక్కసారి ఎటువైపు ఉంటే అటువైపు అనేది అధికారంలోకి పార్టీ వస్తుంది అనేది కూడా ఉంది. రైట్, అంటే మీరు అన్నట్లుగా క్యాలిక్యులేషన్స్లో ఇప్పుడు బీఎస్పీ అండ్ జనసేన కలవడం, మళ్ళీ టీడీపీ ఈ విధంగా ఉండడం, ఇదంతా కూడా అంటే చీలికలకి అసలు ఆస్కారమే లేదా? లేదమ్మా. ఏం చేస్తంటే ఇవాళ బీజేపీ సెపరేట్ పోటీ చేస్తుంది, ఇవాళ జనసేన సెపరేట్ పోటీ చేస్తుంది, ఇవాళ టీడీపీ సెపరేట్ పోటీ చేస్తుంది. ఇవాళ టీడీపీ క్యాండిడేట్ని కూడా ఇవాళ గన్నవరంలో వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉందని చెప్పి అక్కడ ఉన్న కులపతి నారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యేని తీసి మరి వేరే కొత్త క్యాండిడేట్కి ఇవ్వడం జరిగిందంటే వాళ్ళు ఈ మన కాన్స్టిట్యూన్సీ మీద ఎంత భయపడ్డారో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కల్లుగీత కార్మికులు కూడా ఎక్కువగా ఉండే నియోజకవర్గం అండి ఇది. మరి వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చారు? కల్లు కార్మికులకి మరి వాళ్ళకి వాళ్ళ పన్ను ఎక్కువగా ఉండటం వల్ల మరి ఇలా తెలంగాణలో ఉన్న పరిస్థితి ఇక్కడ లేదు. వాళ్ళకి మోరల్ సపోర్ట్ ప్రభుత్వం సపోర్ట్ ఉంది, ఇక్కడ ఈ ప్రభుత్వం సపోర్ట్ లేదమ్మా వాళ్ళకి. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కల్లుగీత కార్మికులకి మరి అన్ని విధాలు అండగా ఉండి మేము వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తాం. సెకండ్ ప్లేస్లో బీసీలు ఉంటూ వస్తారు. బట్ బీసీల పరంగా చూసుకున్నా సరే జనసేన ఒక రకంగా బీసీలని కాపు సామాజిక వర్గం అంతా కూడా జనసేన వైపు వెళ్తారు అనేది కూడా వినబడుతుంది. బట్ ఈ రకంగా వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సపోర్ట్ ఉండబోతోంది బీసీల నుంచి? మాకు ఈ 4 మండలాల్లో తల్లి అయినవిల్లి, అంబాజీపేట 2 మండలాలు కూడా మాకు బీసీ సామాజిక వర్గంలో చెట్టుబల్జీ మేజర్. ఈ 2 కాస్ట్లో కూడా మాకు మా వైఎస్ఆర్ పార్టీకి ఉన్నది. అది కూడా కుడుపూడి చిట్టాబాయి గారు ఇక్కడ ఈ 2 మండలాలకి ఎమ్మెల్యేగా చేశారు, ఇండిపెండెంట్గా నెగ్గాడు. ఆయన మద్దతుతో నేను ఇవాళ టికెట్ రావడం కూడా జరిగింది. ఆ మద్దతు నాకు ఉంది. ఇప్పుడు చిట్టుబాయి సోదరులందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ జిల్లాలోనే ఎక్కువ కాపు సామాజిక వర్గం ఏదైనా పనిచేస్తే వైఎస్ఆర్ పార్టీ నా కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ పనిచేస్తుంది, అంతా మెజార్టీనే వస్తుంది. రైట్, అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం అనేది మీకు ప్లస్ అవుద్దని అంటారా? మాకు ఇక్కడ ఎవరు పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మా కేడర్ మాకు ఉంది, మా ఓట్లు మాకు ఉన్నాయి, మా మీద నమ్మకం ఉంది, కష్టపడి పనిచేస్తాం. మేము కోట్ల సంపాదనకి ఇందులో రాలేదు, ప్రజలకు ఏదో న్యాయం చేయాలని వచ్చాం. ఇలా జనసేన ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసింది. మరి ఆవిడ ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు. మరి ఆవిడకి 10 సంవత్సరాలు చేసిన ఆవిడకి మళ్ళీ ఓట్లు ఎలాగేస్తారని చెప్పి మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలా ఇంకొక టీడీపీ అభ్యర్థి అయితే అతని లోకల్ కాదు,
ఇక్కడ హైదరాబాద్ మన కాకినాడకి ఉండేవాడు. ఈ ఎలక్షన్ ఈ సంవత్సరం నుంచి ఆయన వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అది కూడా మాకు ప్లస్. అంటే మీరు ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నారు? మొట్టమొదటిగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామమ్మా. ఇవాళ ఓఎన్జీసీ గేల్ నుంచి స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఇది కల్పిస్తాం. ఇవాళ మా నియోజకవర్గంలో నాకు తెలిసినప్పటి నుంచి కూడా కనీసం సెంటు భూమి కూడా పంచలేదు. ఆ రాజశేఖర టైంలో చాలా ల్యాండ్స్ కొన్నారు కానీ అవి డిస్పార్ట్మెంట్ చేయలేదు. అంటే నిరుద్యోగ వృత్తి అనేది కూడా ఒకటి ఉంది కదా, ఇక్కడ యువతకి అది ఏ మేరకు అందుతుంది? ఇవాళ 2000 ఇస్తున్నారు అమ్మ. అది కూడా మరి ఎవరికి ఇస్తున్నారో తెలియదు. ఇవాళ ఊళ్ళో 100 మంది ఉంటే అందులో 5-6 ఏదో ఇచ్చామన్న పేరుగా ఒక 1000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి తెలుస్తున్నారు. అది కూడా ఎక్స్పైర్ ఏంటంటే నిరుద్యోగ వృత్తి అంటే ఉద్యోగం రాని వాళ్ళకి పైన ఉన్న ఫ్యామిలీస్తో ఉంటారు కదమ్మా, వాళ్ళకి ఇవ్వాలి. ఉద్యోగం వచ్చి ఎప్పటికైనా ఎప్పటికైనా ఉద్యోగం వస్తుంది వయసు ఉంటే. ఇది మరి వయసు అయిపోయిన వాళ్ళకి మరి నిరుద్యోగ వృత్తి కాకుండా చదువుకునే పిల్లలకే మరి వీళ్ళు ఇస్తున్నారు. అది కూడా దుర్మార్గం. అది నిరుద్యోగ వృత్తిని కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలమ్మా. అది ఇలా 1000 రూపాయలు ఇస్తున్నారు తప్ప మేము వస్తే మరి జగన్మోహన్ రెడ్డి వస్తే నిరుద్యోగ వృత్తి కాదు, వాళ్ళకి నిరుద్యోగం లేకుండా ఉద్యోగ వృత్తి కలిగిస్తాం. ఒక రకంగా జగన్ పక్క పార్టీతో కలిసి లేదంటే మోడీ బిహైండ్ ఉండి కూడా ఇక్కడ ఆంధ్రాలో రాజకీయాలు నడుస్తున్నాయని ఒక సెంటిమెంట్ని తీసుకెళ్తున్నారు కదా ప్రత్యర్థులు. ఈవేళ ప్రత్యేక హోదా మీద మా ఎంపీ చేత రాజీనామా చేయించాం. మరి వీళ్ళు ఎవరైనా మాట్లాడగలిగారా? కనీసం రాజీనామా చేసిన తర్వాత మన వచ్చి ప్రత్యేక హోదా మేమని చెప్పి వాళ్ళు షో చేస్తున్నారు తప్ప ఏం లేదు. ప్రత్యేక హోదా మీద ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి లీడ్ తీసుకొని ఢిల్లీ మీద పోరాటం చేశారు. మొత్తానికి అంటే ఒక రకంగా మొదటి నుంచి ప్రత్యేక హోదా అనే నినాదం వైఎస్ఆర్సీపీ వదలలేదు. బట్ ఒకవేళ అధికారంలోకి వస్తే అది ఎంతవరకు సాధించగలిగే పరిస్థితులు ఉన్నాయంటారు? మా నాయకుడు చెప్తున్నారమ్మా, ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కేంద్రంలో ఆయన ఇప్పటికీ పార్టీతో పార్టీ పేరు పెట్టకుండా ఎవరు మీరు మాకు ప్రత్యేక హోదా మీకు సపోర్ట్ చేయడం మీరు సిద్ధంగా ఉన్నాం అని మా నాయకుడు చెప్తున్నట్టు దాన్ని మేము కట్టుబడి ఉంటాం. రైట్. ముందు దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు, ఏ పార్టీతో వెళుతున్నామని లేదు, ఒంటరిగానే దిగుతామంటున్నారు. అంత ఈజీ అంటారా? ఒక రాజశేఖర రెడ్డి వాళ్ళు ఏమవుద్దని అందరూ అనుకున్నారు కానీ రాజశేఖర ఒక వ్యక్తి చనిపోవడంతో ఈవేళ ఆంధ్ర రాష్ట్రం 2 ముక్కలుగా అయిపోయి ఇవాళ ఏమీ లేని పరిస్థితులు ఇవాళ మాకు 13 జిల్లాలు ఉన్నాయి. ఇవాళ బలమైన మరి రాష్ట్రంగా కేసీఆర్ తయారు చేసుకున్నాడు. మాకు ఈ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మనం ఇంకా 15 సంవత్సరాలు ఉండగా ఇవాళ ఏమీ లేకుండా వచ్చేసి ఇక్కడ టెంట్లు వేసుకుని ఏదో అన్ని తాత్కాలికమని పెట్టి ఇక్కడ ఉండిపోయి తప్ప ఏది చేయలేదమ్మా. ఏది ఫుల్ఫిల్మెంట్ ఏం చేయలేదు. కనీసం ఇవాళ హైదరాబాద్ వచ్చిన ఎంప్లాయీస్ ఎవరికి కూడా కనీసం క్వార్టర్స్ లేవు. వాళ్ళందరూ లాడ్జింగ్లో బోర్డింగ్లో పెట్టి వాళ్ళందరినీ ఇవాళ 5 సంవత్సరాలు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న డబ్బంతా వృధా చేశారు తప్ప ఏం చేయలేదు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అది జాతీయ ప్రాజెక్ట్ అంటే కేంద్రం కట్టివ్వాలి. ఇవాళ నేను కట్టుకున్నా డబ్బులను తెచ్చుకున్నారు తప్ప ఏమీ చేయలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రైట్. 14లో మీరు ఎదుర్కొంది ప్రధానంగా ఒక పార్టీతోనే, ఇప్పుడు ఇద్దరు ప్రత్యర్థులు బలంగా ఉన్న పరిస్థితే. బట్ క్యాడర్ అనేది ఎటు మిస్ అవ్వకుండా మీరు ఎలా ఇప్పుడు పటిష్ట చర్యలు తీసుకున్నారు? ఏ విధంగా ఉంది అసలు క్యాడర్? మా క్యాడరు అన్ని పార్టీల నుంచి మారే తప్ప మా పార్టీ నుంచి మా నియోజకవర్గంలో ఒక్క వ్యక్తి కూడా మా పార్టీ నుంచి మారలేదు. వాళ్ళు ఎలా ఆర్థికంగాను సాంఘికంగాను వీళ్ళ మీద చూస్తున్నారు. వాళ్ళు ఈ భోజనాలన్నీ కూడా మాకు క్యాడర్ పెట్టుకున్నాయి. ఇదే విధంగా 5 సంవత్సరాల నుంచి నన్ను భోజనాలు పెట్టి నన్ను సపోర్ట్ చేసి మొదలు నడిపిస్తున్నారు తప్ప ఇవాళ నా ప్రమేయం ఏం లేదు. అంతా కేడర్ నడిపిస్తున్నారు. ఆ నమ్మకం మాకు ఉంది. ఇవాళ కేడరే మాకు బలం. మీరు అన్నారు జిల్లాలోనే అత్యంత మెజారిటీ సాధిస్తాను ఇక్కడ అని. మీ అంచనా ప్రకారం అత్యంత ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా ఇది జిల్లాలోనే. కాబట్టి మీ అంచనా ప్రకారం ఎంత నెంబర్ అనుకుంటున్నారు మెజారిటీ? 20,000 నుంచి 30,000 వస్తుంది అనుకుంటున్నాం తల్లి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ అండి. ఇక మహిళలు ఏ విధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ మీ నియోజకవర్గంలో? మహిళలు కూడా విసుగెత్తిపోయి ఉన్నారమ్మా. ఎందుకు చేస్తారంటే డోక్రా రుణాలు రద్దు అన్నాడు, ఏమీ లేదు. యాక్సిడెంట్ 2 నెలలు ఉందిగా మళ్ళీ పసుపు కుంకుమ అంటున్నాడు. అదేవిధంగా 15,000 2,500 సెక్యూరిటీ 4,000 సెక్యూరిటీ 3,000 ఇచ్చాడు. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. మళ్ళీ వస్తే ఇలాగే ఉంటుంది, మళ్ళీ ఏమి ఉండదని వాళ్ళకి తెలుసు. ఇవాళ అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ ఆయిల్ కానీ మరి వాళ్ళు కూడా సరైన వేతనాలు లేవు. మరి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తాయి. వైఎస్ఆర్సీపీ పార్టీని ఇక్కడ గెలిపించడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోనే అత్యంత మెజారిటీ సాధించగలదు పి గన్నవరం నియోజకవర్గం అనేది కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇవాళ మన నాయకుడు కొండేటి చిట్టిబాబు. కీప్ వాచింగ్ HM TV.